హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఏంటంటే ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, చూడండి, ఎప్పటికైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ, అక్కైనా చెల్లెలైనా ఎవరైనా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా. మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు, మనం వాళ్ళతో పాటు సరిపరి తిరిగేటప్పుడు ఉండే రెస్పెక్ట్, ఉండే గౌరవము, మర్యాద, ఆ ఫ్రెండ్షిప్, అవి ఆ కథే వేరే. మనము కొంచెం ఇబ్బంది పడినప్పుడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మన చేతిలో పని లేనప్పుడు, ఎంత ఇదిగా ఉన్న వాళ్ళు కానీ ఎంత దగ్గర వాళ్ళైనా దూరం అయిపోతారు. ఎంత దగ్గర వాళ్ళైనా దూరం అయిపోతారు, ఎంత ఫ్రెండ్ అయినా దూరం అయిపోతారు, ఎంత క్లోజ్ దోస్త్ అయినా దూరం అయిపోతారు. చూసావా, మనసుల దగ్గర ఉండే స్వార్థము మనలోనే పుడుతుంది, శత్రుత్వము మనలోనే పుడుతుంది, ప్రేమ మనలోనే పుడుతుంది, అభిమానము మనలోనే పుడుతుంది. మెయిన్ ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అబ్బా నీకంటే నాకెవరు, నాకంటే నీకెవరు, నీకు నా ప్రాణం కదా, నా గుండె కాయ కదా, ఇప్పుడే తీసి ఇచ్చేస్తా నీకు అనే వాళ్ళు ఉంటారు చూడు. మెయిన్ అలాగా మాట్లాడేవాళ్ళు, అలాగా మాటలు చెప్పేటోళ్ళు, వాళ్ళ దగ్గరనే చాలా జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళని ఆడబెట్టాలా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏటికి చేయాలో ఆటికే చేయాలి. ఎందుకంటే నా అనుభవంతో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ఇదిగా ఉండేదాన్ని, నేనే ఇదైనా అంటే అది అదేంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇండియాకి వెళ్ళాను కదా, అనుకోకుండా మా ఆయనకైతే సీరియస్గా ఉన్నది. అనుకోకుండా ఇండియా అయితే చేరుకున్నా. దేవుడి దయ వల్ల, అందరి ఆశీస్సుల వల్ల ఇండియాలో అయితే అన్నీ బాగానే జరిగినాయి. అన్ని హాస్పిటల్కి పోయాను, చూపించాము, అన్నీ బాగైనాయి. మా ఇంటి ఆయన కానీ బాగా రెడీ అయిపోయినాడు. దేవుడి దయ వల్ల నా పసుపు కుంకుమ గట్టిది కాబట్టి అందరి ఆశీస్సుల వల్ల మా ఇంటి ఆయన కానీ రెడీ అయిపోయినాడు. వీటికి వచ్చినాక ప్రతి ఒక్కరూ దూరమే. ఫోన్లు చేస్తే కానీ ఫోన్లు ఎత్తట్లేదు. మళ్ళీ వాళ్ళు వెనికించి చెప్పే మాటలు, వాళ్ళ మాటలు వింటేనా తలకాయ తిరిగిపోతుంది. అలాగ మాటలు చెప్తారు. చూసినావా, ఫ్రెండ్షిప్ అంటే డబ్బుకుండే విలువ ఏ మనిషికి లేదు, ఏ దానికి లేదు. డబ్బులకుండే విలువ ఏ ఫ్రెండ్షిప్కు దగ్గర కానీ ఏడన్నా కానీ ఈరోజు వచ్చేదైనంటే ఒక డబ్బుల కాడ మాత్రమే. అది కాదు, ఆప్తలో ఉన్న